హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. బిర్యానీ ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. నాకైతే చాలా ఇష్టం, రోజు పెట్టినా కూడా తింటాను అనమాట, అంత ఇష్టం. సో నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఆయిల్, లాస్ట్లో అయితే కర్డ్ వేసుకొని బాగా కలిపి 30 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ని మనం 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ ఆర్ గీ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా అయితే వేయాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని ఉంచిన చికెన్ అయితే ఇందులో యాడ్ చేయాలి. చికెన్ని ఇందులో 70% కుక్ చేయాలి. మూత పెట్టి మగ్గనిస్తే అదే కుక్ అవుతుంది. సో పక్కన ప్యారలల్గా రైస్ని కూడా కుక్ చేసుకోవాలి. రైస్లో మనం ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం సాల్ట్, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర అండ్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేయాలి. 50% రైస్ని కుక్ చేసుకొని అదైతే ఫస్ట్ లేయర్ కింద నేను కుక్ చేసుకున్న చికెన్ మీద అయితే యాడ్ చేశాను. వేసిన తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేశాను. తర్వాత 80% కుక్ అయిన రైస్ని కూడా మళ్ళీ సెకండ్ లేయర్ కింద యాడ్ చేసి దానిపైన మళ్ళీ సేమ్ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి. పైన మనం నెయ్యి కూడా వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. లాస్ట్లో అయితే నేను ఇక్కడ జీడిపప్పులతో అయితే గార్నిష్ చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అస్సలు అనుకోలేదు ఎంత బాగా వస్తుందని. అడుగు పట్టలేదు రైస్ అయితే, అండ్ రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది. నేను ఎలా వస్తుందో అని చెప్పి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను. మనం ఏదైనా స్పెషల్గా చేసినప్పుడే కదా ఎలా వస్తుందో అని చెప్పి టెన్షన్గా ఫీల్ అవుతాం, కానీ నాకైతే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం మీరు బిర్యానీ రెసిపీని ఎప్పుడు ట్రై చేశారు? నేనైతే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చేశాను. ఫస్ట్ టైం కదా, బాగానే ఉందని చెప్పి అందరూ అన్నారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. మనకు నచ్చిన రెసిపీ, మనం ఇష్టంగా తినే రెసిపీ మన చేతులతో చేసుకొని తింటే ఆ ఫీలింగే వేరు కదండి. అండ్ అలాగే మన చేతులతో చేసిన రెసిపీ మన ఇష్టమైన వాళ్ళకి చేసి పెడితే కూడా అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడైతే టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎప్పుడు ఈ బిర్యానీ రెసిపీని ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. బాయ్.